హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను వచ్చేసి నెక్స్ట్ డే కోసం ఓవర్ నైట్స్ ఓట్ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కానీ వెయిట్ లాస్ జర్నీలో ఉంటే డెఫినెట్గా ఈ బ్రేక్ఫాస్ట్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను ఫస్ట్ నేను ఒక కప్పు. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. చియా సీడ్స్ తెలుసు కదండి, రిచ్ ఇన్ ఒమేగా 3 యాసిడ్స్ అండ్ ఆల్సో హార్ట్ పేషెంట్స్కి కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ చాలా మంచిది చియా సీడ్స్ అనేవి. అండ్ షుగర్ లెవెల్స్ని కూడా బాగా స్టెబిలైజ్ చేస్తుందండి చియా సీడ్స్. సో దీంట్లో ఇంకొక 2 కప్స్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆల్మండ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్. సో నేను ఇక్కడ నార్మల్ మిల్క్ యాడ్ చేశాను. కొంచెం మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఈ ఓవర్ నైట్ ఓట్స్ని మీరు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల డే అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటారండి. అసలు టైర్డ్ అయిపోయిన ఫీలింగే ఉండదు. అండ్ ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీకు ఇట్లాంటి డైట్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఓట్స్ అండ్ చియా సీడ్స్ మిల్క్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో ఇట్లా అబ్జర్వ్ చేసుకున్న మిల్క్లో మనం డ్రై ఫ్రూట్స్, మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా కానీ నేను ఇక్కడ డ్రైడ్ బెర్రీస్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ యాపిల్ అండ్ బ్లూబెర్రీస్ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రూట్స్ మీ చాయిస్ అండి, మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే ఆ సీజన్లో ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. అండ్ దీనిపైన కొద్దిగా హనీ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. బట్ నేను బెర్రీస్ యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను ఇంకేం యాడ్ చేయట్లేదు. నేను ఇట్లాగే తినేస్తాను అనమాట. ఎప్పుడైనా మీకు టైం లేనప్పుడు కూడా ఇది మంచి రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్కి. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.